హలో, నేను మిస్ రావు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం. అది కంప్లీట్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట. అది నిజం కూడా. పోలవరం పూర్తయితే కనుక ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమకు కూడా నీటి వసతి కల్పించవచ్చు, సాగునీరు తాగునీరు అనేది ఆయన తయారు చేసినటువంటి డిజైన్. నదుల అనుసంధానము అనేది ఉండాలి. నదుల అనుసంధానం కారణంగానే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది అనేది ఆయన మదిలో ఉన్నటువంటి ఆలోచన. దాన్ని సాకారం చేయాలి అని అంటే ఫస్ట్ పోలవరాన్ని పూర్తి చేయాలి. అందుకే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి ప్రాధాన్యత ఇచ్చారు. 2014 నుంచి 2019 మధ్యలో పోలవరాన్ని 72% పూర్తి చేశాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయలేకపోయారు. అక్కడ కాపర్ డ్యామ్ కొట్టుకోబోయింది. దాన్ని మళ్ళా నిర్మించడానికి కూడా టైం తీసుకున్నారు. అందుకే ఎప్పుడు పోలవరం పూర్తి అవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితికి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ఒక వాదన. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, ఆ తర్వాత ఆయన వారసునిగా ఇరిగేషన్ శాఖను తీసుకున్నటువంటి అంబటి రాంబాబు గారు కానీ పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేము అనేటువంటి స్థితికి వచ్చారు. తొలి రోజుల్లోనేమో అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీ వేదికగా చేసుకుని 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి నీళ్లు పారిస్తాం అని చెప్పి తనదైనటువంటి శైలిలో అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పారు. ఆ తర్వాత అది ఎప్పుడు పూర్తి అవుతుందో 2022 అవుతుందో లేదా 2024 అవుతుందో చెప్పలేమని చెప్పేసి ఆయన మాట మార్చారు. అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత పోలవరం అంటే ఏంటి, పోలవరం నిర్మాణాలు అంటే ఏంటి, ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు ఆయన. సో 2024 ఎన్నికల నాటికి పోలవరం పూర్తి చేయలేకపోయింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. పైగా దాన్ని ఎత్తు తగ్గించేటువంటి కార్యక్రమం చేశారు అనేది కూడా అప్పట్లో వినిపించింది. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చాయి. మళ్ళా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రస్తుతం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి ప్రాధాన్యత మళ్ళా ఇవ్వడం జరిగింది. వీలున్నంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని ఆయన పెట్టుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి మెగా కంపెనీనే కొనసాగిస్తూ ఉన్నారు పోలవరం నిర్మాణం కోసం. వాస్తవంగా ప్రభుత్వాలు మారిన తర్వాత కాంట్రాక్ట్ సంస్థల్ని మార్చేటువంటి పద్ధతి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. 2019లో రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. వెళ్ళి అప్పటి వరకు ఉన్నటువంటి పోలవరం నిర్మాణ సంస్థల్ని మార్చేసి మెగాకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మెగా కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ సంస్థ అనేది బయట ప్రపంచానికి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ పోలవరం పూర్తి కావాలంటే ఆల్రెడీ నిర్మిస్తున్నటువంటి సంస్థ కొనసాగితే బెటర్ అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని ఆరోపణలు ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మెగా కంపెనీనే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పరిపాలనా పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ దానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ లేదా ఇతర R&R ప్యాకేజీ లాంటివి కానీ సకాలంలో అందాలి. అప్పుడే పోలవరం పూర్తి అవుతుంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం అడ్డంకులను తొలగించేటువంటి బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోర్టులో వేశారు. దాంతో మోడీ గారు స్పందించి పోలవరం నిర్మాణానికి వస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం శ్రీకారం చుట్టారు. ఈ నెల 28వ తారీఖున పోలవరాన్ని అబ్జెక్షన్ చేస్తున్నటువంటి పోలవరం నిర్మాణాన్ని అభ్యంతర పెడుతున్నటువంటి కొన్ని కంప్లైంట్స్ చేస్తున్నటువంటి తెలంగాణ, ఛత్తీస్గఢ్,
ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులని ఢిల్లీకి పిలిపిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభ్యర్థుల మేరకు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిపించి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ తెలియజేస్తే వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించడం ద్వారా పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయించాలి అనేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారితో పాటు మోడీ గారు కూడా ఉన్నారు. అందుకే ఆయన ఈ నెల 28వ తారీఖున అత్యంత కీలకమైనటువంటి సమావేశాన్ని ముఖ్యమంత్రులతోటి నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒరిస్సా ముఖ్యమంత్రి ఆల్రెడీ బీజేపీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అక్కడ, అలాగే ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి. సో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాకపోవచ్చు, తెలంగాణ నుంచి కూడా. కాకపోతే తెలంగాణ కొన్ని అబ్జెక్షన్స్ ఈ మధ్యకాలంలో చేస్తుంది. పోలవరం వరద జలాల బేస్ చేసుకొని నిర్మించేటువంటి ప్రాజెక్ట్ అది. సముద్రంలో కలిసేటువంటి వాటర్ని ఒడిసి పట్టి నిల్వ చేసేటువంటి ప్రాజెక్ట్ అది. మరి తెలంగాణ వాదన ఏంటంటే పోలవరం కడుతున్నారు కాబట్టి పోలవరంలో ఎన్ని నీళ్ళైతే నిల్వ చేస్తున్నారో దాంట్లో వాటా మాకు కూడా కావాలి, కృష్ణా వాటర్ని ఇవ్వాలి, ఆ వాటా బదులుగా మాకు కృష్ణా వాటర్ని ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. గోదావరి బోర్డు ఉంది, కృష్ణా బోర్డు ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కూడా జలాల పంపిణీకి సంబంధించిన వివాదాలు నడుస్తూ ఉన్నాయి. బైఫర్కేషన్ యాక్ట్లో ఒక రకంగా చెప్తే బచావత్ ట్రిబ్యునల్ ఇంకొక రకంగా చెప్పింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకొక రకంగా చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఇతిమిద్దంగా స్పష్టంగా కృష్ణా జలాల్లో వాటా కానీ గోదావరి జలాల్లో వాటా కానీ ఇరు రాష్ట్రాలకి లేదు. దాంతో గోదావరి బోర్డుని కృష్ణా బోర్డుని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వమే ఈ జలాల పంపిణీ అంశాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేయడానికి అబ్జెక్షన్ లేకుండా న్యాయస్థానంలో ఉండేటువంటి కేసుల్ని అధిగమించి సకాలంలో నిర్మించాలి అని అంటే ఖచ్చితంగా సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతోటి మాట్లాడాలి, సంప్రదింపులు జరపాలి. ఆ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. అంటే పోలవరం పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో పోలవరం నిర్మాణాన్ని కట్టి ఇస్తాము అని చెప్పారు. ఆ మేరకు పోలవరం నిర్మాణం జరుగుతుంది. జాతీయ ప్రాజెక్టుగా దాన్ని బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలి. కానీ ఆ రోజున 2014లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్మాణం ఆలస్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది, నిధులను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుంది. సో ఏదైతే టైం పెట్టుకున్నారో టైం బౌండ్, ఆ టైం బౌండ్ లోపల పోలవరాన్ని నిర్మించి ఆంధ్రప్రదేశ్లో జలాలు పుష్కలంగా ఉండేలాగా చేయాలనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. నదుల అనుసంధానం కూడా ఆయన మధ్యలో ఉన్నటువంటి డ్రీమ్. సో వాటిని నెరవేర్చుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది, వెరసి ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య అనేది ఉండదు. పోలవరం పూర్తయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ పుష్కలంగా నీటిని కలిగి ఉంటుంది, తాగునీటిని, సాగునీటిని, అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఉంది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. సో కాబట్టి దాని నిర్మాణం కోసం సింగిల్ సిట్టింగ్లో సెటిల్మెంట్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోలవరం సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని 28వ తారీఖున పిలిపిస్తున్నారు. ఆ మేరకు ఆహ్వానాన్ని అందుకున్నారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మీటింగ్కి వెళ్ళబోతూ ఉన్నారు. 28వ తారీఖు జరిగేటువంటి మీటింగ్ తర్వాత పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి నరేంద్ర మోడీ గారు టేకప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇన్ టైంలో పూర్తి అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారు దానికి అనుగుణంగా
నిర్ణయాలు తీసుకుంటారా లేదా దాన్ని మళ్ళా మెలికబెట్టి సాగదీస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.